బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు సభలో 5 బిల్లులు 2 నివేదికలను ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. వీటితో పాటు తెలంగాణ జీతాలు, పెన్షన్ల చెల్లింపు, తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లులు, తెలంగాణ పురపాలక సంఘాల సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే రైతు భరోసా విధి విధానాలపై కూడా చర్చించనున్నారు. వీటితో పాటు రెవెన్యూ చట్టం, మహిళా వర్సిటీ బిల్ గురించి చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని బీజేపీ ఛార్జ్ షీట్లు ప్రకటించింది. దీంతో ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో ప్రస్తావించవచ్చు. ఈ రోజు 10:30 సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు సభలో 5 బిల్లులు 2 నివేదికలను ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. వీటితో పాటు తెలంగాణ జీతాలు, పెన్షన్లు చెల్లింపు, తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లును, తెలంగాణ పురపాలక సంఘాల సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మన ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, అయితే ఈ రోజు సభలో ఏ బిల్లులను ప్రవేశపెట్టనున్నారు? అప్డేట్స్ ఏంటి? ఈ రోజు తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతా ఉన్నాయి. 10:30 ప్రారంభం కానున్నటువంటి ఈ సభలో ప్రధానంగా ప్రభుత్వానికి సంబంధించిన పలు సంస్థల వార్షిక నివేదికలను సభ ముందు సీఎం, డిప్యూటీ సీఎం ఉంచనున్నారు. అదేవిధంగా వివిధ బిల్లులను కూడా ఇటు సీతక్క, అదేవిధంగా కొండా సురేఖ కూడా ప్రవేశపెడుతున్నారు. అటు పంచాయతీరాజ్ చట్టం సవరణకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ సభలో సీతక్క ప్రవేశపెట్టున్నారు. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు, సర్పంచులకు 2 పర్యాయాలు గత ప్రభుత్వం కల్పించినటువంటి దానిపైన కుదిస్తూ ఒకే పర్యాయానికి రిజర్వేషన్లు వర్తించే విధంగా, దాంతో పాటుగా ఇటు ఇప్పటికే ఎంపీటీసీలకు సంబంధించినటువంటి కనీసం 5 ఎంపీటీసీలు ఒక మండలానికి ఉండే విధంగా, గతంలో 2, 3 ఉన్నటువంటి మండలాలు ఉన్నాయి కాబట్టి 5 ఎంపీటీసీలు ఉండే విధంగా ఒక సవరణ చేసేటువంటి అవకాశం కనపడతా ఉంది. పంచాయతీరాజ్ ఎన్నికల్లో, అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వాళ్లకు 2 పిల్లల కంటే ఎక్కువగా ఉండరాదన్న నిబంధనను కూడా దీన్ని సవరించేటువంటి అవకాశం ఉన్నది. మరొక వైపు ఇటు సభలో
ఇటు కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి, అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా ఒక బిల్లును ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఇటు వార్షిక నివేదికను, ఆ శాఖకు సంబంధించినటువంటి వార్షిక నివేదికను కొండా సురేఖ ప్రవేశపెట్టున్నారు. మరొక వైపు ఇటు సభలో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ జీతాలు, పింఛన్లు చెల్లింపులు మరియు అనర్హతలకు సంబంధించినటువంటి దాని సవరణకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెడుతున్నారు. అదేవిధంగా తెలంగాణ పురపాలక సంఘాల సవరణ బిల్లును కూడా సభలో సీఎం ప్రవేశపెడతారు. మహానగర పాలక సంస్థ సవరణ బిల్లును కూడా సభలో ప్రవేశపెడుతున్నారు సీఎం. తెలంగాణ వస్తు సేవలు మరియు పన్నుకు సంబంధించినటువంటి సవరణ బిల్లును కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెడతారు. తెలంగాణ విద్యుత్ ఆర్థిక సంస్థకు సంబంధించినటువంటి 9వ వార్షిక నివేదికను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సభలో ప్రవేశపెడతారు. తర్వాత అంతకన్నా ముందుగానే ఇటీవల కాలంలో మరణించినటువంటి మాజీ శాసనసభ సభ్యులకు సంబంధించినటువంటి ఒక సంతాప తీర్మానం కూడా ప్రవేశపెట్టిన తర్వాత సభను వాయిదా వేసేటువంటి అవకాశం ఉంది. అంతకంటే ముందుగానే మరికొద్ది సేపట్లో సిఎల్పి కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి సమావేశం జరగబోతున్నది. దీనికి ఎమ్మెల్యేలందరూ కూడా హాజరు కానున్నారు. సభలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, దానికి సంబంధించినటువంటి ప్రతిపక్షాలను ఏ విధంగా సమర్థంగా ఎదుర్కోవాలంటే దానిపైన దిశానిర్దేశం ముఖ్యమంత్రి చేయనున్నారు. ముఖ్యంగా హైడ్రాకు సంబంధించినటువంటి అంశం కానీ, లేకపోతే మూసీకి సంబంధించినటువంటి అంశం కానీ, ఉద్యోగాలకు సంబంధించిన కానీ, పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించినటువంటిది, రైతు భరోసా, పెన్షన్లకు సంబంధించినటువంటి అంశాలపైన ఇటు వీళ్ళందరికీ కూడా ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. ఆ సభలో ప్రతిపక్షాలను ఎదుర్కొనే విధంగా వాళ్ళందరినీ కూడా సమాయత్తం చేసేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం ఈ యొక్క బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత సభ వాయిదా వేసిన తర్వాత సాయంత్రం 6:05 తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేయనున్నారు కాబట్టి, ప్రారంభించనున్నారు కాబట్టి ఈ యొక్క సభలో తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి ఒక ప్రకటనను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయనున్నారు. వెన్నెల. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.